సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా R&B శాఖలో ఉద్యోగంలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి పనిచేస్తున్న శాఖలోనే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ స్థాయికి చేరుకున్నాడు. కాంట్రాక్ట్ వర్క్స్లో కమిషన్లకు అలవాటు పడిన అవినీతి తిమింగలం ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టి ఏకంగా ఏసీబీ చరిత్రలోనే నంబర్ 1 వసూల్ రాజాగా నిలిచాడు. ఎం గంగాధరం 3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరిది. ఏపీ R&B శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేస్తూ మరో ఏడాదిలో రిటైర్మెంట్ కానున్న ఈ అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి పనిచేస్తున్న శాఖకే చీఫ్గా ఎదిగిన గంగాధరం తన సర్వీస్తో పాటు అక్రమ సంపాదనను పెంచుకుంటూ పోయాడు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో గంగాధరంతో పాటు కాంట్రాక్టర్ నాగభూషణం ఆస్తులపై ఏసీబీ దాడులు జరిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గంగాధరం కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపేవాడనే కోణంలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ R&B రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపైన కొరడా జుళిపించింది. ఈ సోదాల్లో గంగాధరం అక్రమాస్తుల గుట్ట కదిలింది. హైదరాబాద్లో 7, విశాఖలో 2 లాకర్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. SBI, SBH, కోటక్ మహీంద్ర, ఆంధ్ర బ్యాంక్, HDFC, కర్ణాటక బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరిచి గంగాధరం భార్య, కుమార్తె, కోడలు పేరుతో ఆస్తులను సీజ్ చేశారు. ఇందులో 2 కేజీల బంగారం, నెల్లూరులో 1,53,00,000 విలువ చేసే 4 ఎకరాల పొలం డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు, 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, డొల్ల కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. సంపాదించిన అక్రమ సంపాదనలో ఎక్కువ శాతం గంగాధరం తన కొడుకు చైతన్య తేజ్ పేరిట పెట్టినట్లు గుర్తించారు. అలాగే ఐమ్యాజిక్స్ పొలారసిస్, CRR ఫార్మ్స్, SS ఫార్మ్స్, SVS లాజిస్టిక్స్, శ్రీముఖి నమిత, సుప్రజ హ్యాచరీస్ పేర్లతో ఏర్పాటైన డొల్ల కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో లక్షలాది రూపాయలు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్, విజయవాడలో సోదాల తర్వాత విశాఖలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడంతో గంగాధరంకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన గంగాధరం మొదటి నుంచి కాంట్రాక్టర్లతో భారీగా లావాదేవీలు జరిపినట్లు పక్కా ఆధారాలు ఏసీబీ చేతికి చిక్కాయి. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సోదాల్లో ప్రభుత్వ విలువ ప్రకారం 10 కోట్ల రూపాయల మేర ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గంగాధరం అక్రమ సంపాదన 300 కోట్లు ఉంటుందని అంచనా. స్వస్థలం చిత్తూరు జిల్లా కల్లూరులో 19 ఎకరాల జిరాయితీ భూమి డాక్యుమెంట్లు, 6 ఎకరాల డీ పట్టా డాక్యుమెంట్లు ఏసీబీకి చిక్కాయి. 40 ఏళ్ల సర్వీసులో 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన బట్టబయలు కావడంతో ఏసీబీ చరిత్రలోనే పెద్ద అవినీతి తిమింగలంగా గంగాధరం రికార్డులు బద్దలు కొట్టాడంటున్నారు అధికారులు. 1987లో సర్వీసులో చేరిన గంగాధరం మరో ఏడాదిలో రిటైర్ కానున్నారు. కానీ కాంట్రాక్టు పనుల్లో భారీగా అవినీతికి పాల్పడటం, అలా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీల పేరుతో పెట్టుబడుల రూపంలోకి మార్చడంతో అక్రమ ఆస్తి కొండంత పెరిగిపోయింది. భీమిలి బీచ్ రోడ్డు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి దోచుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇలా అనేక ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. దీంతో గంగాధరం అక్రమ ఆస్తి కొండ కదిలింది. వీటికి తోడు గంగాధరం నివాసంలో 11 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో బాలనగర్ స్టేషన్లో ఎక్సైజ్ కేసు కూడా నమోదు చేశారు. గంగాధరం కేసుకు సంబంధించిన అప్డేట్ ను మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, గంగాధరం ఆస్తులు తవ్వుతున్న కొద్ది వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే 5 బ్యాంక్ లాకర్లలో ఉన్న ఏసీబీ అధికారులు ఆ లాకర్లను చెక్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా KPHBలో ఉన్న బ్యాంకులో ఆ 2 కూతుర్లకు సంబంధించి శ్రీజ, ప్రియదర్శిని పేర్ల మీద ఉన్న లాకర్లలో కొన్ని విలువైన డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలు సేకరించడం జరిగింది. అలాగే HDFC బ్యాంకు సంబంధించిన అకౌంట్ ఒకటి జనార్దన్ అని అతని బావమరిది, గంగాధరం బావమరిది పేరు మీద ఉంది. ఆ లాకర్ లో కూడా నిన్న తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్, లాండ్ డాక్యుమెంట్స్ తో పాటు బంగారు ఆభరణాలు కూడా సేకరించడం జరిగింది. మొత్తం నిన్న 8 టీంలు నగరంలో ఉన్న పలు బ్యాంకుల్లో, అకౌంట్లలో, లాకర్లలో తనిఖీలు చేయడం జరిగింది. శనివారం నాడు జరిగిన
తనిఖీల్లో అతని ఇంట్లో గంగాధరం ఇంట్లో 5 లాకర్లను ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. ఆ 5 లాకర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నిన్న ఏకకాలంలో కూడా ఈ తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో చాలా విలువైన డాక్యుమెంట్లు సేకరించారు. మరొక వైపు ఇతనికి సంబంధించిన బినామీలు చాలా మంది ఉన్నారు. కాంట్రాక్టర్లే ఇతనితో పాటు పనిచేసిన కాంట్రాక్టర్లే బినామీలుగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని నుండి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎంతమంది ఇతని పేరు మీద బినామీలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇతనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి, బ్యాంకులు ఎక్కడెక్కడ లాకర్లు ఉన్నాయన్న దానిలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం కనబడుతుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ.